అడుగు ఉండు అడుగు. హాయ్ బ్రో. మన హాయ్ సైంధవ్ ఎలా అనిపించింది ట్రైలర్? వేరే లెవెల్ ఉందన్న మహేష్మతి ఊపిరి పీల్చుకో. నిజంగా తను ఏందన్నా పర్ఫార్మెన్స్ తన అంత ఓల్డ్ అని కూడా ఎంగ్ గా చేయడం చాలా నిజంగా నాకు అనిపిస్తుంది. వేరే ఏంటంటే తన మాస్ ఎలివేషన్ మాత్రం వేరే లెవెల్ ఇప్పించిన ప్రతి ఒక కూతురి కోసం తను పడుతున్న ప్రయత్నం ఏంటంటే నిజంగా చాలా బాగా అనిపించింది. డైరెక్షన్ బాగుందండి. లైక్ మన హీరో ఆర్య ఉన్నాడు, లైక్ రాజారాణి హీరో, తనకు విలన్ కనిపించబోతున్నాడు. సో దీని మీద చూసుకుంటే ఏదో పకడ్బందీ ప్లాన్ చేస్తారు. సైంధవ్ అనే కాన్సెప్ట్ చాలా బాగుంది. శైలేష్ డైరెక్టర్ కాబట్టి సో నిజంగా ఈసారి మనం చూసాం. మన లాస్ట్ మనకు నారప్ప చూసాం. నారప్పలో మనం నిజంగా మన వెంకటేష్ ని ఇప్పుడు చూసాం. వెంకటేష్ అంటే కామెడీ జోనర్ లో నిజంగా ఏడిపించే జోనర్ లో చూసాం కానీ సో నిజంగా మా జోనర్ లో మన నారప్ప చూసాం, గురువు చూసాం. సో ఆ జోనర్ లో మరి రాబోతున్న మరో సినిమా నిజంగా సైంధవ్ చాలా బాగా అనిపించింది. మెయిన్ గా చెప్పాలంటే ఫ్యామిలీ డ్రామా చెప్పుకోవచ్చు. అంటే ఒక ఫ్యామిలీ చుట్టూ జరుగుతున్న డ్రామా. సో తన కూతురు కోసం కూతురు ఎలా రక్షించుకోవాలనేది చూపించాడు. తన కూతురికి నర్వ్ డిసీజ్ ఉన్నది. ఆ డబ్బులు ఎట్లా సంపాదించాలి, తన కూతురు ఎలా కాపాడాలి, తనకి ఎటువంటి ఇబ్బందులు వస్తాయి, ఎట్లా కాపాడుకుంటా అనేది సినిమా స్టోరీ అన్నట్టుగా అనిపిస్తుంది. సో సినిమా స్టోరీ మనం చూసాం. దృశ్యం సినిమా చూసామన్నా. సో దృశ్యం సినిమా ఇక్కడ తమిళ్లో తర్వాత మన దృశ్యం తెలుగులో కేవలం మన వెంకటేష్ న్యాయం చేయగలిగాడు. అంటే ఫ్యామిలీ జోనర్ నిజంగా నడిపించే దమ్ము సత్తా ఉన్నవాడు మన వెంకటేష్. సో నిజంగా ఈ సినిమాతో మళ్ళీ ఫ్యామిలీ జోనర్ లో రావడం చెప్తున్నా. సినిమా ఈ సాయంత్రం దానిలో మెయిన్ గా నాకు నచ్చింది అంటే తన హీరో ఇప్పుడు ఏ సినిమా చూడలేదు. ఈ సినిమాలో తన కనిపిస్తే మెయిన్ ఎలివేషన్స్ మాత్రం, ఫైట్స్ మాత్రం వేరే లెవెల్స్. ఎవరైతే మన ఫైట్ డైరెక్ట్ ఎవరేసో తెలియదు కానీ చాలా బాగా అనిపించింది. చాలా నచ్చింది. చాలా స్టైలిష్ గా ఉన్నాడు. చాలా బాగా అనిపించింది. ఒకటి ఏంటంటే డాన్స్ వేయమా డాన్స్ ఇరుకు, ఫైట్ వేయమా ఫైట్ ఇరుకు, ఫ్యామిలీ డ్రామా వేయమా అది ఇరుకు. సో నిజంగా ఓవరాల్ గా వెంకటేష్ గ్లామరస్ వేయమా అది ఇరుకు. సో నిజంగా సినిమాకి అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ అందరికి బీభత్సంగా ఉంది. సో నిజంగా ఇది ఒక మంచి ఒక మాస్ ఎలివేషన్ కేర్ ఆఫ్ అడ్డర్స్ వెంకటేష్ తన లైఫ్ సెట్ అనుకుంటాం. గుంటూరు కారం పోటీ ఇస్తుందంట మరి పండక్కి. నిజంగా ఈ రెండు కూడా మాస్ జోనర్ సంబంధించినవి. మన గుంటూరు కారం కూడా ఒక మాస్ జోనర్ సంబంధించిన. కాకపోతే ఇక్కడ ఏంటంటే త్రివిక్రమ్ ఉన్నాడు. సో ఇక్కడ ఏంటంటే శైలేష్ ఉన్నాడు. అంతే వెంకటేష్ ఉన్నాడు. సో ఇక్కడ వెంకటేష్ కరెక్ట్ గానీ సో నిజంగా చెప్తాను సినిమా స్టోరీ అంటే మాత్రం ఎవరు స్టార్ట్ లేరన్నా. నేను అనుకుంటున్నా ఇక్కడ వీళ్ళకి ప్లస్ ఎక్కువ ఛాన్స్ అయితే దేనికుందంటే ఇక్కడ త్రివిక్రమ్ ఉన్నాడు, మహేష్ బాబు ఉన్నాడు, మన శ్రీలీల ఉంది. సో వీళ్ళకి ఎక్కువ ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఏంటంటే కేవలం వన్ మ్యాన్ ఆర్మీ. సో మన వెంకటేష్ కనిపిస్తున్నాడు. సో నిజంగా తను సినిమా స్టోరీ బాగుంటే మాత్రం తనని ఎవరు బీట్ చేసే ప్రసక్తి లేదు. సో వీళ్ళిద్దరు ఊరా నడిచే ఛాన్స్ ఉంది అనుకుంటా. 10 సంవత్సరాల తర్వాత వీళ్ళు వస్తున్నారు సంక్రాంతి బరిలోకి. వీళ్ళిద్దరు ఇప్పుడు దాకా ఎప్పుడు రాలే. ఎలా ఫీల్ అవుతున్నావు? సో నిజంగా హోరావరి ఫైట్ ఉండాలంటే ఫైట్ ఉండాలా. ఫైట్ మనకు కనిపిస్తుంది. సో ఇద్దరు కూడా మాస్ ఎలివేషన్, రెండు కూడా ఫ్యామిలీ డ్రామా కనిపిస్తుంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది. నాకు అనిపించినాయి నా తల పట్టుకెళ్దాం, నా తల పట్టుకెళ్ళంటే ఫస్ట్ మీ తలలో ఉండాలరా. సో నిజంగా ప్రతి షర్టుకు కాలర్ ఉంటుంది కానీ తల ఉన్నకే ఒక మంచి కాలర్ ఉంటుంది అన్నట్టుగా మంచి ఎలివేషన్ బాగా ట్రై చేశారు. చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు. చూద్దాం సినిమా కోసం నేను కూడా చాలా ఈగర్ వెయిట్ చేస్తున్నా. సో 100% మన వెంకటేష్ వన్ మ్యాన్ షో కనిపించబోతున్నాడు. ఒక ఫ్యామిలీ జోన్ వెళ్ళిపోతుంది. సో మనం ఇంతమంది చూస్తే మన నాని సినిమా హాయ్ నాన్న. సో నాన్న సెంటిమెంట్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వర్కౌట్ అవుతారు. మన ఎనిమ సినిమాలో నాన్న ఇది నా ప్రాణం, ప్రతి ఒక్కరు కూడా నాన్న సెంటిమెంట్ వర్కౌట్ చేస్తారు. సో నిజంగా అమ్మ సెంటిమెంట్ కూడా వస్తే బాగుంటుంది మనస్ఫూర్తిగా కోరుకుంటారా. సో నాన్న పేరు మీద వచ్చే సినిమా హిట్ అవుతున్నాయి. సో ఈ సినిమా హిట్ అయితే మనస్ఫూర్తిగా బీజం అయితే మాస్ అని చెప్తున్నా. ఈసారి వెంకటేష్ కు మాస్ హిట్ రాబోతుంది అంటే కేవలం ఈ సైంధవ సినిమా రాబోతుంది అనుకుంటున్నా. ఇందులో చాలా సినిమా చేశాడు, ఏడిపించాడు, నవ్వించాడు. సో ఒక F2 చూసాం, నవ్వించాడు. చాలా ఆ రకంగా చూడ లైక్ మన రానా నాయుడు ఇస్తాం, అదే మొత్తం వేరే లెవెల్ ఉంటుంది. అది సో 18+ కంటెంట్ అది. సో అన్ని జోనర్ నవ్వించడంలో, ఏడిపించడంలో, కొట్టడం ఏదన్నా సో నిజంగా సాటి లేరు అని చెప్పుకోవచ్చు. మనం బయట ఒకటి ఏం నడుస్తుందంటే 17 కోట్లు ఎట్టి ఒక ఇంజక్షన్ ఉంటుంది సార్ అని డైరెక్టర్ చెప్పాడు. సో విలేకరుల వాళ్ళు కొంతమంది 17 కోట్లు ఉంటుందా ఇంజక్షన్ అని అడిగారు. నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? 17 కోట్లు ఉంటుందా? తప్పేముంది బ్రో. మీరు స్టార్టింగ్ లో కరోనా మన స్టార్టింగ్ లో రిలీజ్ అయినప్పుడు చాలా డిమాండ్ ఉండే. సో ఆ రకంగా వాళ్ళు పకడ్బందీ ప్లాన్ చేశారు అనుకుంటున్నాను. నర్వ్ సిస్టమ్ కాబట్టి సో అది కూడా మెయిన్ ఇంపార్టెంట్ బాడీలో కాబట్టి సో ఆ రకంగా వాళ్ళు ఎలివేషన్ అనుకుంటున్నా. సో ఆ రకంగా ఉండొచ్చు అని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. సినిమా అయితే ఓవరాల్ గా బాగుంటుందండి. సో నేను చెప్తాను స్టోరీ బాగుంటే మాత్రం సినిమా ఎవరు అప్లోడ్ గుంటూరు కారం గానీ, హనుమాన్ గానీ, సాయంత్రం ఈ 3 సినిమాల్లో మాత్రం చాలా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. సాయంత్రం చెప్తాను తను ఏంటంటే ఇప్పుడు కనిపించే జోనర్ లో ఉన్నాడు. సో ఈ జోనర్ ప్రజలకు అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. రానా నాయుడు చూసాం. సో అది సినిమా థియేటర్ రిలీజ్ కాలేదు కానీ ప్రతి ఒక్కరు రానా నాయుడు గురించి డిస్కస్ చేశారు ఇప్పటి వరకు. సో దాని మాస్ ఎలివేషన్ మనం చూసాం వెంకటేష్ ని. సో దాని అమ్మ మౌడ్ లాగా అనిపిస్తుంది మన ఈ సాయంత్రం చూస్తుంటే. చెప్పొచ్చు మన వెంకటేష్ ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే బాలీవుడ్ లో వర్స్టల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దికి విలన్ గా చేసాడు. ఎట్లా ఉండదు? సో నిజంగా వాళ్ళు చాలా బాగా అనిపించింది ఈ సినిమాకి. వాళ్ళు ఏదో ఉందా ఇదని నేను అనుకుంటున్నాను. సో మన రాజారాణి హీరో మన ఆర్య ఉన్నాడు. సో వాళ్ళు ఏదో పకడ్బందీగా ఏదో
మెడికల్ సంబంధించిన జోనర్ లా కనిపిస్తుంది. మెడికల్ అంటే అందరు కనెక్ట్ అవుతారు కాబట్టి సో ఫ్యామిలీ జోనర్ లైక్ మా జోనర్ అందరు ఆడియన్స్ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకుంటున్నాను. ఓకే థ్యాంక్ యూ. ఓకే